ఫైనల్లీ మేమైతే మా డెస్టినేషన్‌కైతే రీచ్ అయిపోయాం. ఇదంతా బీచ్ రోడ్ అనమాట. మా వాడు కారు దిగంగానే వాడు గుర్రం అయితే ఎక్కేయడం జరిగింది. అంటే నేనే అనమాట అది కూడా. మేము బీచ్‌కి చాలా ఎర్లీగా వచ్చాం. చాలా త్వరగా రావడం వల్ల ఇక్కడున్న షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఎంత త్వరలీ అంటే నేను ఇంతవరకు బీచ్‌కి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చిందే లేదు. మీరు కూడా చూస్తూ ఉన్నారు గదా! ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు. హోప్ రిటర్న్‌లో ఇవన్నీ ఓపెన్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ క్లైమేట్ అయితే కొంచెం సన్నీగా ఉంది కాబట్టి అండ్ మోరోవర్ బీచ్‌లో కొన్ని ఫోటోస్ దిగడానికి మేము కొంచెం స్పెక్ట్స్ తీసుకున్నాం. అండ్ అలా ముందుకు నడుస్తూ ఉంటే మాకు ఫిష్ కనిపించాయనమాట. వావ్! బీచ్‌కొచ్చామంటే ఈ మసాలా చేపలు తినకుండా ఎళ్ళేదే లేదు. అండ్ అలాగే ఇక్కడ గవ్వలు, శంఖం అన్నీ కనిపించాయి. ఒరిజినల్, డూప్లికేటో నాకైతే ఐడియా లేదు. అలా బీచ్‌కొచ్చిన తర్వాత బీచ్ అంటేనే ఒక డిఫరెంట్ వైబ్ అబ్బా! మీ అందరికి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటుందనుకుంటా బీచెస్ గురించి. నాకైతే సముద్రం చూస్తే ఇంక ఆగేదే ఉండదనమాట. నేరుగా సముద్రంలోకి తీసుకెళ్ళిపోయినా మా బుడ్డోడిని. మా అక్క షాక్ అయింది. ఏంటి ఈడొక్కడే ఎళ్ళిపోతున్నాడు ఆడిని పట్టుకొని చెప్పి. అలా సముద్రం దగ్గరికెళ్ళిన తర్వాత ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందంటే, అది మాటల్లో చెప్పలేమనమాట. ఓన్లీ ఎక్స్‌పీరియన్సే. మా పెద్దమ్మ మా బుడ్డోడిని సముద్రంలో పెట్టనీకని చెప్పి తీసుకెళ్ళి ఆ వాటర్ టచ్ చేపిచ్చింది. వాడు ఆ వాటర్ టచ్ చేయంగానే ఏడవడం స్టార్ట్ చేసాడు. సో, గైస్ అలా ఏడుస్తున్నాడు. మా అక్క దగ్గరికెళ్ళిపోయాడు. మీరు చెప్పండి, మీకు బీచెస్ అంటే ఎక్కువ ఇష్టమా? ఆర్ హిల్స్, కొండలంటే ఎక్కువ ఇష్టమా? నేనైతే 2 అనే చెప్పొచ్చు. మీకేదనేది కామెంట్ చేయండి. என்னடா தம்பி ஃபீலிங்கு? సో, మా వాడు అలా చాలా సేపటి తర్వాత కూలయ్యాడు. ఇంక మేము కూడా కొంచెం అలా చల్లబడదామని జెప్పి వాటర్ మెలన్ తిననీకైతే కూర్చున్నాం. ఫిష్ తిందాం అనుకున్నాం గానీ, అన్‌ఫార్చునేట్‌లీ అది సాటర్‌డే అనమాట. సో, సాటర్‌డే నో నాన్ వెజ్. అలా మా వాడు మంచి డీప్ స్లీపేసాడు బీచ్ నుంచి బయటకి రాగానే. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయా. అండ్ చెన్నై వచ్చామంటే మనం బొవెంటో తప్పకుండా తాగాల్సిందే. అది మన రూల్ బుక్‌లో ఉంటుంది. బై గైస్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. తర్వాత డెస్టినేషన్ ఎక్కడికో తర్వాత చెప్తా.